అఖిల్స్ లెనిన్ మూవీ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది చిత్రాన్ని ఏప్రిల్ 30న విడుదల చేయనున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించింది. అయితే ఇప్పటికే మే 1న అక్కినేని అఖిల్ నటించిన లెనిన్ సినిమాని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే రియల్ లైఫ్లో చెర్రీ, అఖిల్ బెస్ట్ ఫ్రెండ్స్ కావడంతో రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడే అవకాశాలు లేవని అభిమానులు భావిస్తున్నారు. టాలీవుడ్లో సినిమాల వాయిదాల పర్వం నడుస్తోంది. రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసిన సినిమాలన్నీ ఒక్కటొక్కటికి పోస్ట్ పోన్ అవుతున్నాయి. అందులో పెద్ది మూవీ కూడా ఒకటి. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ చిత్రం మార్చి 27న గ్రాండ్గా విడుదల కానుందని గతంలో మేకర్స్ ప్రకటించారు. కానీ వర్క్ ఇంకా పెండింగ్లో ఉండటంలో సినిమాని వాయిదా వేశారు. తాజాగా న్యూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. పెద్ది సినిమాని సమ్మర్ స్పెషల్గా ఏప్రిల్ 30వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ప్రకటించింది. రామ్ చరణ్ మూవీ కోసం అనుకున్న స్లాట్లో మార్చి 26వ తేదీన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు. అయితే పెద్ది రిలీజ్ డేట్ ప్రకటనతో అదే టైంలో విడుదల ప్లాన్ చేసుకున్న ఇతర సినిమాలకు ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఏర్పడింది. అడవిశేష్ నటిస్తున్న గూఢచారి 2 చిత్రాన్ని మే 1న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. మరోవైపు అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న లెనిన్ మూవీని అదే తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ప్రకటించింది. దీంతో అఖిల్ సినిమా ఒక్కటే ఆ డేట్కి వస్తుందని అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ ఇప్పుడు పెద్ది సినిమాని ఏప్రిల్ 30న విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేయడంతో లెనిన్ రిలీజుపై సందిగ్ధత ఏర్పడింది. అక్కినేని మెగా హీరోల మధ్య బాండింగ్ని బట్టి చూస్తే బాక్సాఫీస్ దగ్గర పోటీ పడే అవకాశాలు లేవనే చెప్పాలి. పెద్ది సినిమా వస్తుందంటే లెనిన్ చిత్రాన్ని వాయిదా వేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అందులోనూ అఖిల్ కెరీర్కు కీలకమైన సినిమాని క్లాష్లో రిలీజ్ చేయడం అంటే రిస్క్ అవుతుంది. కాబట్టి అక్కినేని హీరో కోసం కొత్త విడుదల తేదీని ఖరారు చేస్తారని టాక్ వినిపిస్తోంది. రామ్ చరణ్, అఖిల్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనే సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఇద్దరు మాట్లాడుకున్న తర్వాతే పెద్ది రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ఉంటారని అభిమానులు భావిస్తున్నారు.